నమస్తే. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఎవరి అండాదండా లేకుండా తనకే తాను ఒక పొజిషన్ తీసుకొచ్చుకొని తర్వాత తన బాటలో తను మార్గదర్శి దగ్గర 10 మంది హీరోలను తీసుకొచ్చినటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఆయన సినీ రంగమే కాదు, రాజకీయాల్లో కూడా ఆయనకంటూ ఒక కొత్త బాటనైతే తీసుకున్నారు. కాకపోతే కొంత ఎక్కువ కాలం దాంట్లో నిలబడలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో చిరంజీవి గారి జాతకం ఎలా ఉంది, చిరంజీవి గారి జాతకంలో ఉన్నటువంటి యొక్క యోగాలేంటి, ఇవన్నీ మనతో పాటు చెప్తానికి ఫేమస్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకు సంబంధించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒకానొక టైంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణరాజు, కృష్ణ ఇలాంటి వాళ్ళ ఉన్న పోటీని కూడా తట్టుకొని నంబర్ 1 పొజిషన్కి వచ్చారు. అది సినీ రంగంలోనే కాకుండా ప్రత్యేకంగా పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని కొద్దిగా విలీనం చేయడం అది వేరు. కానీ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పి అంటున్నారు. ఆయన ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు అభిమానులు కావచ్చు, అందరూ కూడా మళ్ళీ ఈసారి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఇంతకీ ఇప్పటిదాకా చిరంజీవి గారి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఇకపైన ఇంకా ఎలాంటి యోగాలు ఉంటాయి అనేటువంటి ఒక ఆసక్తికరంగా చాలామంది చూస్తున్నారు. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆయన పుట్టింది 22 ఆగస్టు 1955 10 మన నర్స్పూర్, అంటే ఆయన మొగల్తూరులో పుట్టారంటారు కాబట్టి వాళ్ళ అమ్మగారి సొంతూరు కాబట్టి అలా చార్ట్ వేసుకున్నాం. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనది తులా లగ్నం, లగ్నంలో శని. ఇంకొకటి ఏంటంటే లగ్నం నుంచి 3వ స్థానంలో రాహు ఉన్నాడు. కొంతమంది 2వ స్థానంలో వేస్తున్నారు చార్ట్, అది ఎలా వేశారో నాకైతే తెలియదు. ఎందుకంటే లగ్నం నుంచి 3వ స్థానంలో రాహు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ లగ్నం నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు, భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే మిగతా గ్రహాలు ఏవి లేవు. రాహు దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ అంటే ధనుసు రాశిలో రాహు ఉంటే మిథున రాశిలో కేతు ఉన్నాడు. ఆ మధ్యలో ఏ స్థానంలో కూడా ఏ గ్రహాలు లేవు. దీన్ని ఏంటంటే కాలసర్ప దోషం అంటారు, కాలసర్ప యోగం అని కూడా అంటారు. అంటే కొంతమంది జీవితాల్లో ఏంటంటే ఒడిదుడుకులు ఉంటాయి, ఎక్కువ వాళ్ళ లైఫ్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. కొంతమంది పైకి తీసుకెళ్తాడు రాహువు. ఇంకోటి ఏంటంటే రాహుకేతులకి కొంతమంది ఉచ్చ స్థానం కూడా అంటూ ఉంటారు. అది రకరకాలుగా చెప్తూ ఉంటారు రాహుకేతుకు సంబంధించి. కొంతమంది రాహుకేతులకు ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు ఉండవంటూ ఉంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే రాహుకేతుల మధ్యలో ఉండటం వల్ల మన అవయోగం అనుకోవడానికి లేదు, అది యోగంగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే కాలసర్ప యోగం కూడా కావచ్చు, కాలసర్ప దోషం కూడా కావచ్చు. ఎందుకు యోగంగా మారిందంటే ఆయనకి గురుబలం ఉన్న జాతకంగా చెప్పాలి మనం. గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అలాగే శని తులారాశిలో లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఈ 2 ప్రధానమైన యోగాలు చిరంజీవి గారి జాతకాన్ని, జీవితాన్ని నడిపించిన గ్రహాలు ఏవైనా ఉన్నాయంటే ఈ 2 గ్రహాల వల్లే మనం చెప్పాలి. అంటే పంచమహాపురుష యోగాలు 2 యోగాలు ఉన్నాయి. ఒకటి హంసయోగం, 2 శశియోగం. హంసయోగం అనే గురువు ఉచ్చ స్థితి వల్ల వస్తుంది, శశియోగం అనేది శని ఉచ్చ స్థితి వల్ల వస్తుంది. ఆ పంచమహాపురుష యోగాలు ఒక యోగం ఉంటేనే అద్భుతము, 2 యోగాలు ఉంటే ఇంకా మహాద్భుతం అని చెప్పాలి. అదొకటి. ఆ తర్వాత ఏంటంటే గురువు ఉచ్చస్థానంలో ఉండి 5వ దృష్టి ఉంటుంది గురువుకి. అంటే తులారాశి తర్వాత స్థానం, వృశ్చిక స్థానాన్ని, ధనస్థానాన్ని చూస్తున్నాడు. అందువల్ల ధనస్థానం చాలా స్ట్రాంగ్ అయింది చిరంజీవి గారికి. గురువు తను ఉన్న స్థానం కన్నా తను చూసే ఇంటికి బలం ఇస్తాడని చెప్తూ ఉంటారు. ఉన్న స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండి చూస్తాడు పైగా. అందువల్ల ఫైనాన్షియల్గా ఆయన అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆ గురుదృష్టి అనేది మనం ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక నక్షత్రం ప్రకారం చూసుకున్నట్టు చిత్తా నక్షత్రం, అది 2వ పాదం, కన్యా రాశి అయింది. ఇది ఇక మనకి ఇంకొకటి చెప్పాలి ఏంటంటే 11వ స్థానంలో శుక్రుడు, కుజుడు, ఆ తర్వాత రవి, బుధుడు. అంటే బుధుడు రవి కలిపి బుధాదిత్య యోగంగా మారింది. అది అంత ఇంపార్టెన్స్ యోగాలు అది అక్కడ లేవు, ఆ స్థానంలో లేవు. ఇలా ఉన్న జాతకంగా చిరంజీవి గారు చెప్పాలి. ఆయన మనకేంటంటే సినిమా కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలుసు. 1975-76 ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆ టైంలో ఆయన జాతకం ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి. చిత్తా నక్షత్రం అంటేనే 2వ పాదం, అది కుజ నక్షత్రం. ఆయన 59 వరకు కూడా ఆ కుజ దశతో నడిచింది. ఆ తర్వాత 59 నుంచి 1977 వరకు రాహు మహాదశ నడిచింది. 18 సంవత్సరాలు ఇది. అంటే రాహు మహాదశ చివరిలో ఆయన చివరిలో సినిమా రంగానికి వచ్చాడు ఆయన. రాహు అంటే పడేస్తే డమాలను పడేస్తాడు. రాహువుకి కళాకారకుడు, మాయ. రాహు అంటే మాయ. సినిమా రంగం అనేది ఒక మాయతో కూడిన ఇది ప్రపంచం. లేపితే మా రంగం సంబంధించిన ఎలివేషన్స్ అన్నీ రాహు ఇస్తాడు.
ఆయన్ని సినిమా రంగానికి పడేసిందే రాహుదశ అని చెప్పాల్సి వస్తుంది. ఆ రాహుదశలోనే ఆయన వచ్చాడు. మరి గురువు ఉచ్చులో ఉన్నాడని చెప్పాం కదా, గురువు ఉచ్చులో రాజ్యస్థానంలో ఉన్నాడు. అంటే ప్రొఫెషన్, రాజ్యస్థానం అంటే మన ప్రొఫెషన్ అని చెప్పాలి, మన వృత్తి, అక్కడ ఉన్నాడు. మరి ప్రొఫెషన్ అంటే మన భృగునాడిలో జాతకాన్ని చెప్పేటప్పుడు, వృత్తిని చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే శని ఉన్న రాశిని బట్టి చెప్తూ ఉంటాం. శని కళల కారకుడైన శుక్రస్థానంలో శని ఉన్నాడు అంటే కళారంగంతో కనెక్షన్ అయిన రంగం అనేది అతనికి వస్తుందనేది మనం చెప్పుకుంటాం, ఎప్పుడైనా చెప్పేది. అక్కడ ఆ శనితో పాటు గురువు అనే రాజస్థాన్లో గురువు కూడా ఉన్నాడు కాబట్టి గురు మహాదశ 1977 మే 31న స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఆయన జీవితం అనేది ప్రధానంగా ఆయన జీవితాన్ని నడిపించిన దశ ఏదైనా ఉందంటే 16 ఏళ్ళ పాటు ఉంటుంది గురు మహాదశ. ఇది 1993 వరకు కూడా ఆ గురు మహాదశ అనేది ఆయన లైఫ్ని బాగా లీడ్ చేసింది. అప్పటి నుంచి 1977 నుంచి 1998, 93 వరకు కూడా అన్ని హిట్లు రావడానికి, ఆయన నెంబర్ 1 పొజిషన్ ఉండడానికి కారణం ఏంటంటే ఆ గురు మహాదశ అని చెప్పాలి. గురువు ఉచ్చులో ఉన్నాడని చెప్పాను, అలాగే శని కూడా ఉచ్చులో ఉన్నాడని చెప్పాను మీకు. శని మహాదశ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? అది 1993 మే 31 స్టార్ట్ అయ్యి 19 ఏళ్ళు 2012 వరకు కూడా శని మహాదశ స్టార్ట్ జరిగింది. అంటే శని మహాదశ అనేది ఇంకొకటి ఏంటంటే, శని మహాదశ జరిగిన పీరియడ్లోనే ఏలినాటి శని కూడా వచ్చింది ఆయనకి. ఆ టైంలోనే ఆయన రాజకీయ ప్రవేశం చేశాడు. శని మహాదశ చివరిలోకి వచ్చి రాజకీయ ప్రవేశం చేశారు. ఒక విధంగా అప్పుడు రాజకీయాల్లోకి వెళ్లకుండా ఆయన ఈ టైంలో వెళ్ళి ఉంటే మాత్రం అది వేరుగా ఉండేది. ఎప్పుడైనా సరే మనం అది మార్చడానికి మన చేతిలో ఉండదు, అది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే, మరి బుధ మహాదశలో బుధాదిత్యం కూడా ఉందని చెప్పాం కాబట్టి 2012 నుంచి 2029 వరకు కూడా ఈ బుధ మహాదశ నడుస్తుందండి. బుధుడిలో రాహు అంతర్దశ నడుస్తుంది. ఇది సినిమా రంగానికి హెల్ప్ అయ్యే దశ. అలా ఇప్పుడు దాకా నడుస్తున్న దశలు అంతర్దశలు మీకు వివరంగా చెప్పాను అనమాట. అయితే మొత్తానికి మీరు ఇందాక చెప్పినట్టు కూడా ఆయన సొంతంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దాన్ని విలీన దిశగా వెళ్ళడం, ఇవన్నీ కూడా శని మహాదశ నడుస్తున్నట్టు ఏలినాటి శని ఉన్న టైంలోనే అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఏలినాటి శని అంటే 2007 ఆ టైంలోనే ఏలినాటి శని స్టార్ట్ అయిందండి ఆయనకి. 2009లో శని ఎప్పుడైతే కన్యా రాశిలోకి వచ్చాడో ఆ తర్వాత అప్పుడు నెత్తి మీదకి వచ్చింది శని. ఆ పార్టీ పెట్టే టైంలోనే ఏలినాటి శని నెత్తి మీద ఉన్న టైంలో ఆయన పార్టీ పెట్టాడు. మరి బహుశా అంటే జ్యోతిష్యులను సంప్రదించి పెట్టే ఉంటారనుకుంటాను నేను అనుకోవటం. కొంతమంది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి శని యోగిస్తాడని అనుకుంటూ ఉంటారు. చిత్తా నక్షత్రం వాళ్ళు యోగించడు. అక్కడ చంద్రుడు ఉన్న డిగ్రీలు ఏంటి 29 డిగ్రీలు, 29.128 డిగ్రీస్లో చంద్రుడు ఉన్నాడు. అదే చంద్రుడు ఇంకొక డిగ్రీ ముందుకు వచ్చినట్టయితే ఆయనకి తులారాశి అయ్యేది. అప్పుడు ఏమయ్యేదంటే అది గజకేసరి యోగంగా మారేది. గజకేసరి యోగంగా మారేది ప్లస్ తులారాశికి శని యోగిస్తాడు. అప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన డిలీట్ చేసి ఉండేవాడు, పరిపాలన చేసి ఉండేవాడు. కానీ చంద్రుడు కన్యా రాశిలో ఉండిపోయాడు. అదే చంద్రుడు తులారాశిలో ఉన్నట్టయితే మాత్రం ఆయన గజకేసరి యోగం కూడా ఉండేది. పైగా ఆయనకి ఇంకా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఉండేవాళ్ళు. జస్ట్ మిస్ అంటాం కదా, అది జస్ట్ మిస్ అనేది ఆ ఒక డిగ్రీ ఆయన జాతకంలో ముఖ్యమంత్రి కాకుండా ఆపేసిందని చెప్పాలి. అయితే మొత్తానికి రాజకీయంగా ఇంతకుముందు వచ్చినప్పుడు విలీనం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం అతి తొందరలో రాజ్యసభకు సంబంధించిన నామినేటెడ్ సీట్ ఇవ్వబోతుంది అని, ఆ సీటును ఒకవేళ తీసుకొని పరిపాలించగలిగితే, ఒకవేళ రాజకీయంగా ఇకపైన అంటే ఇప్పటిదాకా మనం చూసిన జాతకం ఈ రోజు వరకు అయితే ఫ్యూచర్ అనేది చిరంజీవి గారిది సినిమాల వైపు ఉండబోతుందంటారా, రాజకీయాల వైపు? ఆయన జాతకంలో రాజకీయాల వైపు వెళ్తే ఆయన కెరీర్ ఇబ్బంది పడే ప్రమాదం ఉందండి. ఆయన ఎప్పుడు సినిమాల వైపే ఉండాలి కానీ రాజకీయాల వైపు వెళ్ళనేకూడదు. రాజకీయాలకు వెళ్ళాలంటే శనికి రవితో కానీ రవి రాశులతో కానీ కనెక్షన్స్ ఉండాలి. ఆ కనెక్షన్స్ లేవు. శని ఉన్న స్థానంకి రవి ఉన్న స్థానానికి కనెక్షన్స్ లేవు. 50% కనెక్షన్సే ఉన్నాయి. అది కూడా గోచారంలో ఆ టైం వచ్చినప్పుడు తప్పితే, రాజకీయ యోగాలు తప్పితే లేదు. ఇంకొకటి ఏంటంటే, గురువు ఇప్పుడు మన భృగు జాతకాన్ని ఆడే విధానంలో చూసుకుంటే, భృగునాడి అంటాం కాబట్టి భృగునంది నాడి అంటాం. ఈ విధానంలో చూసుకుంటే ఇప్పుడు గోచారంలో గురువు ఉన్న స్థానం ఏంటంటే మేషరాశిలో గురువు ఉన్నాడు. ఆ గురువు అంతకుముందు సంవత్సరం ఎక్కడ మనకి లాస్ట్ ఇయర్ కానీ అది ఎక్కడ ఉన్నాడంటే మీనరాశిలో ఉన్నాడు. అంటే అది ఒక మంచి టైం అని చెప్పొచ్చు.
మీనరాశిలో ఉండే టైం అంటే లాస్ట్ ఇయర్ జనవరి ఆ టైం ఏప్రిల్లో మారాడు గురువు మేషరాశిలోకి. అంటే ఆ టైం అనేది ఆయనకి సినిమాల పరంగా ఒక అద్భుతమైన మంచి పేరు తెచ్చే యోగం, అది గడిచిపోయిన టైం అది. ఇప్పుడు ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే ఆయనకి రాజకీయాల ప్రకారం ఎక్కడ కాంబినేషన్స్ అని సెట్ అవ్వట్లా. అయితే గురు దృష్టి అయితే శని మీద బాగా ఉంది కాబట్టి, అంటే గురువు మేషం రాశిలో ఉండి లగ్నంలో ఉన్న శనిని, ఉచ్చ శనిని చూస్తున్నాడు. ఆ చూడటం వల్ల ఆయనకి పద్మవిభూషణం బిరుదు రావడం కానీ, ఒక్కసారిగా ఆయన పేరు మళ్ళీ ఒక మారుమోగటం కానీ జరిగింది. కానీ రాజకీయపరమైన సంబంధాలు మే లోపు కాకపోతే మే లోపు ఏదన్నా ఆయన ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఏదన్నా చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మేషంలో ఉన్న గురువుకి రవితో కనెక్షన్ వచ్చింది, సింహరాశితో కనెక్షన్ వచ్చింది. సింహరాశిలో రవి ఉన్నాడు, సింహరాశి కూడా కనెక్షన్ వచ్చింది అక్కడికి. కాబట్టి ఏవైనా పరిణామాలు జరిగితే ఆయనకి ఆ మే నెల లోపు, మే నెల దాటిందంటే మళ్ళీ అవన్నీ ఉండవు. మే నెల లోపు మాత్రమే ఆయన ఏదన్నా ఒకవేళ జనసేన పార్టీకి సపోర్ట్ ఇస్తారా లేకపోతే బీజేపీ వైపు వెళ్తారా అవన్నీ క్లారిటీ అయితే మాత్రం మే లోపే వస్తుంది. కానీ మే తర్వాత అయితే ఇక ఆయన మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మీరు అడగవచ్చు రానున్న రోజుల్లో సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందని. ఆయన జాతకం 2025 ఏప్రిల్ నుంచి అద్భుతమైన యోగం కనిపిస్తుంది ఆయన జాతకంలో సినిమాల పరంగా. ఎందుకంటే ఇప్పుడు కుంభరాశిలో ఉన్న శని రేపు ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో మీనరాశికి వెళ్తాడు. మీనరాశికి వెళ్ళిన శని 2.5 సంవత్సరాలు మీనరాశిలో ఉంటాడు. అక్కడ ఉండి ఏం చేస్తాడంటే జాతకంలో కర్కాటక రాశిలో ఉన్న ఉచ్చ గురువుతో కనెక్ట్ అవుతున్నాడు. అప్పుడు వృత్తిపరంగా ఆయన చాలా ఎలివేషన్స్ వస్తాయి, సినిమాలు హిట్లు అవుతాయి. సినిమాలు హిట్లు అవ్వడానికి ఈ 2.5 సంవత్సరాలు చాలా కీలకం అని చెప్పాలి ఆయనకి. శని అక్కడ ఉన్నాడు. తర్వాత కూడా ఈ గోచార గురువు కూడా మళ్ళీ జాత గురువు మీదకి వస్తున్నాడు 2 ఇయర్స్లో. అంటే ఏదైనా ఒక అద్భుతమైనది జరగబోతుంది ఆయన కెరీర్లో. ఈ రాబోయే 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఒక అద్భుతం జరగబోతుంది చిరంజీవి గారి జాతకంలో, అంతవరకు మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటే ఒక రాజకీయ పార్టీ అయితే ఆ రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన జాతకం మీద మిగతా పార్టీకి సంబంధించిన సభ్యులందరి జాతకాలు కూడా ఉంటాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. సేమ్ ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి జాతకం ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి మెగాస్టార్ కాంపౌండ్ నుంచి దగ్గర 10 మంది హీరోల దాకా వచ్చినా ఎవరు కూడా వెనక్కి తగ్గి చూసుకునే పరిస్థితి కాదు, అందరు కూడా మంచి హిట్ తీసుకుని వెళ్తున్నారు. సో ఇలాగా చిరంజీవి గారి జాతకం ఉండడం వల్లే ఈ 10 మంది లైఫ్లు కూడా అలా ఉన్నాయి అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే అలా చెప్పలేము మనం. చిరంజీవి గారి జాతకం ఎలా ఉండడం అది ఆయన జాతకం వరకు మనం చెప్పొచ్చు, వాళ్ళ అబ్బాయి జాతకం చెప్పొచ్చు, లేదా వాళ్ళ నాన్నగారి జాతకం చెప్పొచ్చు, వాళ్ళ అమ్మగారి జాతకం చెప్పొచ్చు. కానీ అంత డీప్గా మనం మిగతా వాళ్ళ జాతకం 10 మంది జాతకాలని మనం ఈ జాతకం ముడిపెట్టి వెళ్ళలేము. కాకపోతే ఈయన వల్ల ఆ కుటుంబానికి పేరు ప్రతిష్టలు వస్తాయి అని మాత్రం మనం చెప్పొచ్చు. ఆ హంసయోగం కానీ శశియోగం, పంచమహాపురుష యోగాలు 2 యోగాలు ఉన్నాయన్నా కాబట్టి ఆ 2 యోగాలు అనేవి శ్రీరామచంద్రుడి జాతకంలో 4 యోగాలు ఉంటాయి పంచమహాపురుష యోగాల్లో. ఈయన జాతకంలో 2 ఉన్నాయి. గురువు వల్ల హంసయోగం ఒకటి, శశియోగం ఒకటి, శని వల్ల. ఈ 2 అద్భుత యోగాలని చెప్పాలి. ఈ 2 అద్భుత యోగాలు ఆయన జీవితాలు లీడ్ చేసినాయి. అలాగే గురువు ఉచ్చస్థితి గురువు ఏంటంటే ధనస్థానాన్ని చూడటం వల్ల ఇదైంది. ఇట్లా ఆయన జాతకం అనేది ముందుకు నడిపిస్తుంది. అయితే ఇప్పట్లో ఆయన ఏలినాడు శని కూడా లేదు, ఏలినాడు శని లేదు, అష్టమ శని కూడా ఇప్పట్లో రాదు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాతే అష్టమ శని వస్తుంది. 3.5 సంవత్సరాల తర్వాత కానీ అష్టమ శని రాదు. అర్ధాష్టమ శని అవన్నీ వెళ్ళిపోయినాయి, ఏలినాడు శని లేదు. అలాగే దశ కూడా ఇప్పుడున్న దశ కూడా మంచి దశే. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆయన రాజకీయాల వైపు కన్నా సినిమాల మీదే ఫోకస్ పెట్టి సినిమాల మీదే దృష్టి పెడితే అద్భుతంగా ఉంటుంది. ఏవైనా రాజకీయాల్లోకి ఆయన వెళ్ళినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చినా కానీ ఇది మేలోపే జరగాలి, కానీ మే తర్వాత జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో చూద్దాం సార్, మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి మాత్రం ఈయన జాతకంలో ఉన్నటువంటి ఒక యోగాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా కులంకషంగా చెప్పారు. సో ఇంకా మిగతా సంబంధించినటువంటి ఒక జాతకాలు కూడా అతి తొందరలో చూద్దాం. సో ఇదండి మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి జాతకం మాత్రం సినిమాల వైపు మాత్రమే ఆయన ఫోకస్ పెడితే చాలా బాగుంటుందని చెప్పేది అయితే జాతకరీత్యా చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.